వృద్ధాప్యం అంటే జీవితపు ఆఖరి మజిలి. జీవితకాలపు అనుభూతుల్ని, అనుభవాల్ని నెమరేసుకుంటూ మనవళ్ళు, మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన వయసు. అయితే చాలామంది వయసుతో పాటు కమ్ముకొచ్చే వ్యాధులు, బాధలతో శేష జీవితాన్ని గడిపేందుకు ఆపసోపాలు పడుతూ ఉంటారు. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, బీపీలు, షుగర్లు, గుండె జబ్బులు, క్యాన్సర్లతో సతమతమవుతూ ఉంటారు. అయితే ఇవేమీ అధిగమించలేని సమస్యలేమీ కాదు. చక్కటి జీవన శైలిని ఆచరిస్తూ నిత్యం కొన్ని ప్రత్యేక యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా జీవనం సాగించవచ్చు. వృద్ధాప్యంలో ఆరోగ్యాన్నిచ్చే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో వృద్ధాప్యంలో చేయాల్సినటువంటి యోగాభ్యాసం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సాధారణంగా వృద్ధాప్యం అంటూనే అనేక రకమైనటువంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఒళ్ళు తోమడం కానీ, లేకపోతే వాళ్ళకి బ్లాడర్ ప్రాబ్లమ్స్ కానీ, ఇకపోతే లోన్లీ ఫీలింగ్ కానీ, శరీరం సహకరించకపోవడం, అదేవిధంగా మెంటల్ వర్రీస్. మరి ఇట్లాంటి సమస్యల నుంచి మనం బయటపడాలంటే కొన్ని సులభమైనటువంటి యోగాభ్యాసాలు కనుక వారు చేసినట్లయితే సులభంగా ఈ రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో భాగంగా ఈరోజు మనం 87 ఇయర్స్ 72 ఇయర్స్ పైబడినటువంటి వారు కొన్ని యోగా ప్రక్రియలు మనకి చేసి చూపిస్తారు. అందులో భాగంగా కటిచక్రాసనం, అర్ధ కటిచక్రాసనం, ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం, త్రికోణ ఆసనం, భస్త్రికా ప్రాణాయామం. ఇప్పుడు వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా చక్కగా ఒక యోగా మ్యాట్ మీద నిల్చొని ఈ ఆసనాలు చేస్తాం. కటిచక్రాసనం, రెండు చేతుల్ని నిదానంగా పైకి రేజ్ చేస్తూ షోల్డర్ హైట్లో ఉంచుకోవాలి. శ్వాసను తీసుకుంటూ శ్వాసను విడిచిపెట్టిన తర్వాత లెఫ్ట్ సైడ్కి టర్న్ అవ్వాలి. ఇప్పుడు నిదానంగా మరలా రైట్ సైడ్కి అదేవిధంగా టర్న్ అవ్వాలి. అదేవిధంగా మరొకసారి లెఫ్ట్ సైడ్కి కూడా టర్న్ అవ్వాలి. అదేవిధంగా మరొక్కసారి రైట్ సైడ్కి టర్న్ అవ్వాలి. ఇప్పుడు సెంటర్కి రావాలి. చేతులు రెండు యథాస్థానానికి తీసుకొని రావాలి. రెండు చేతులు శరీర పక్క భాగాలకు తాకుతున్న విధంగా ఉంటాయి. ఇప్పుడు కుడి చేతిని పైకి రేజ్ చేస్తూ పూర్తిగా చెవికి తగిలించే విధంగా, చెవికి టచ్ అయ్యే విధంగా ఉంచి పూర్తిగా ఎడం ప్రక్క వగ్గాలి. అర్ధ కటిచక్రాసనం. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. కుడి చేతిని దించివేయాలి. అదేవిధంగా ఎడం చేతిని పైకి రేజ్ చేసి శ్వాసను తీసుకుంటూ ఇప్పుడు కుడివైపుకి బెండ్ అవ్వాలి. ఇప్పుడు నిదానంగా ఎడమ చేతిని కూడా రిలీజ్ చేసి యథాస్థానానికి తీసుకొని రావాలి. ఇప్పుడు ఊర్ధహస్తాసనం టు పాదహస్తాసనం. కాస్త ఒళ్ళు జోమేవాళ్ళు, కళ్ళు తిరిగేవాళ్ళు ఇది కొద్దిగా చేయకుండా ఉండడం మంచిది. నిదానంగా చేస్తే మంచిది. ముందుగా ప్రాణాయామాసనానికి రావాలి. శ్వాసను తీసుకుంటూ రెండు చేతులను పైకి లేపి ఎంత వీలైతే అంత వెనక్కి వంగాలి. వంగేటప్పుడు జాగ్రత్తగా బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. ఇప్పుడు మరలా శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగాలి. ఇప్పుడు మరలా శ్వాసను విడిచిపెడుతూ
ముందుకు వంగాలి మరొక్కసారి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. చేతులు రెండు రిలాక్స్గా ఉంచేయాలి. ఇప్పుడు త్రికోణాసనం చేస్తాం. రెండు కాళ్ళని ఒక 2 ఫీట్ డిస్టెన్స్లో ఉంచుకోవాలి. ఇప్పుడు రెండు చేతుల్ని శ్వాస తీసుకుంటూ భుజాల హైట్కి రేట్ చేయాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ ఎడం ప్రక్కకు వంగాలి. ఎడం చేయి ఎడం కాళ్ళను టచ్ చేసే విధంగా ఉంటుంది. మీ యొక్క కుడి చెయ్యి స్ట్రైట్గా ఉంటుంది. కుడి చెయ్యిని చూస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా అదేవిధంగా కుడి పక్కకు వంగాలి. ఇప్పుడు మరొక్కసారి ఎడం ప్రక్కకు వంగాలి. ఇప్పుడు అదేవిధంగా మరొక్కసారి కుడి ప్రక్కకు వంగాలి. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రండి. రెండు చేతులు రిలీజ్ చేయండి. రెండు కాళ్ళు రిలీజ్ చేసుకోండి. కూర్చోండి. ఇప్పుడు వజ్రాసనానికి రండి. భస్త్రికా ప్రాణాయామం వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని నిదానంగా చేయొచ్చు. ఇది మానసిక ఒత్తిడిని మరి ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. రెండు చేతులు ఈ విధంగా పొజిషన్లో ఉంచుకోండి. భస్త్రిక రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు వజ్రాసనం నుంచి బయటకు రండి. వయసుతో నిమిత్తం లేకుండా మరి ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా ఈ యోగాసనాలు కనుక చక్కగా సాధన చేసినట్లయితే మన శరీరానికి తగినటువంటి శిక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం. తద్వారా ఇది మనకి వృద్ధాప్యంలో కూడా ఎటువంటి రోగాలను బారిన పడకుండా ఆరోగ్య రక్షక కవచంలాగా ఉంటుందనడంలో మనం ప్రత్యక్షంగా చూసాం. కాబట్టి ముఖ్యంగా వృద్ధులందరూ కూడా కొన్ని సులభమైనటువంటి ఆసనాలు, వామప్స్, ప్రాణాయామాలు కనుక చేసినట్లయితే వాళ్ళు వృద్ధాప్యంలో వచ్చేటటువంటి కొన్ని సమస్యల నుంచి, కొన్ని రుగ్మతల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది.